హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీరు చూసింది దారండి, 30 ఫీట్ రోడ్. అది మొత్తం 30 ఫీట్ రోడ్డు. ఇది ల్యాండ్ అండి, లోపలికి ల్యాండ్. ఇది మొత్తం వచ్చేసి ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి 8 ఎకరాల 50 సెంట్లు ఉంటుందండి టోటల్గా. దీంట్లో పత్తి వేస్తున్నారు, చూడండి ఎంత ఏపుగా పెరిగిందో. చాలా బాగా పెరిగిందండి పత్తి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక దీని లొకేషన్ పరంగా చూసి దయచేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను మొత్తం రేటు విషయాలు కానీ అన్నీ కూడా నేను క్లారిటీ ఇస్తాను. మొత్తం టోటల్గా వచ్చేసి మనకి 8 ఎకరాల 50 సెంట్లు ఉంటుందండి ఈ ల్యాండ్. ఇది ఉమ్మడి ప్రకాశం, అంటే ఇంతకుముందు ప్రకాశం జిల్లా అండి, ఇప్పుడు నెల్లూరు జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఇది నెల్లూరు జిల్లా కందుకూరు డివిజన్ అండి. కందుకూరు డివిజన్ కేంద్రం నుంచి జస్ట్ ఒక 8 కిలోమీటర్ల దూరంలోనే ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. చాలా తక్కువ రేటుకి ఈ ల్యాండ్ మనకి ప్రజెంట్ అయితే అందుబాటులోకి వచ్చింది. ఆ ఏరియాలో కందుకూరుకి జస్ట్ ఒక 8 కిలోమీటర్లు, 8.5 కిలోమీటర్లు అండి మొత్తం టోటల్గా కందుకూరు డివిజన్ కేంద్రం నుంచి మనకి ల్యాండ్ దగ్గరికి నేను చెప్తున్నాను. నేషనల్ హైవే, ఇప్పుడు మైదుకూరు టు సింగరాయకొండ నేషనల్ హైవే NH 167B అండి. ఆ హైవే నుంచి ల్యాండ్ దగ్గరికి 3 కిలోమీటర్లు వస్తుందండి. ల్యాండ్ దగ్గరికి 3 కిలోమీటర్లు వస్తుంది. ఆ 3 కిలోమీటర్లు కూడా 1.5 కిలోమీటర్ వచ్చేసి మనకి తార్ రోడ్డు. ఆ మిగతా 1.5 కిలోమీటర్ వచ్చేసి మనకి ఇప్పుడు మీరు ఫస్ట్లో చూసిన ఆ మట్టి రోడ్లో, గ్రావెల్ రోడ్లో 30 ఫీట్ రోడ్ అండి, పెద్ద రోడ్డు. ఆ రోడ్లో నుంచి మనం ల్యాండ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. టోటల్గా హైవే నుంచి 3 కిలోమీటర్లు వస్తుందండి. విలేజ్కి 1.5 కిలోమీటర్ అండి గ్రావెల్ రోడ్డు. ల్యాండ్ మొత్తం బ్లాక్ సాయిల్ ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇక పత్తి చూసారా ఎంత ఏపుగా పెరిగిందంటే, దీనికి వాటర్ సోర్స్ ఎలా వస్తున్నాయంటే, ఈ ల్యాండ్ వెనకాల వచ్చేసి మనకు ఒక వంక ఉందండి, గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ వంక. ఆ వంకలో వీళ్ళు బావి చదువుకున్నారండి. ఎంట్రన్స్లోనే కొంచెం లోతులోనే నీళ్లు ఫుల్గా పడ్డాయండి ఆ బావిలో. అంటే మీరు బోర్లు వేసుకుంటే ఎలా వాటర్ పడతాయో చూసుకోండి ఒకసారి. ఆ బావిలో నుంచి మోటార్ వేసుకొని దీనికి వాటర్ సప్లై పెడుతున్నారు. వాటర్ సప్లై వస్తుంది దీనికి. పత్తి చూడండి ఎంత బాగుందో. దీంట్లో పత్తి, మిరప, పొగాకు ఇట్లాంటి పంటలు వేసుకుంటారు. ఫుల్ వాటర్ ఉన్నాయండి. గ్రౌండ్ వాటర్ అయితే ఫుల్. మీరు బోర్లు వేసుకొని ఫెన్సింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక రేటు విషయానికి వస్తే ఇది మనకు ఒక 6,50,000 రూపాయలకు అందుబాటులో ఉందండి. ఒంగోలుకి జస్ట్ వచ్చి మనకి 55 km డిస్టెన్స్లోనే ఉంటుందండి. జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి 55 కిలోమీటర్లు వస్తుంది. నెల్లూరు నుంచి ఒక 90 కిలోమీటర్లు వస్తుందండి నెల్లూరు జిల్లా. కావలి నుంచి ఒక 60 వస్తుంది. చాలా బాగుంటుందండి ల్యాండ్. విజయవాడ నుంచి జస్ట్ ఒక 195 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి విజయవాడ నుంచి. హైదరాబాద్ నుంచి ఒక 390 వస్తుందండి. ఒక ఎకరా వచ్చేసి మనకి 6,50,000 రూపాయలండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.